11:3 మనం ఏం చూసుకున్నామంటే రాజు యొక్క అభిషేకం చూసుకున్నాం మొదటి వృత్తాంతంలో. ఇప్పుడు నిర్గమాకాండము 28వ అధ్యాయం 41 వచ్చిన చూడు తొందరగా. 28:41. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలెను. అవి వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. అది అభిషేకించి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. అంటే యాజకులు కూడా అభిషేకం పొందుకోవాలి, రాజు అభిషేకం పొందుకోవాలి, యాజకుడు కూడా అభిషేకం పొందుకోవాలి అన్న విషయాన్ని మనము గమనిస్తున్నాం. రాజు అభిషేకం పొందుకుంటున్నాడు, యాజకుడు కూడా అభిషేకము పొందుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను, అది ఒక రాజ్యముగా చేశాడు, యాజకులుగాను చేశాడు. అంటే మనం రాజులమును ప్లస్ ఒక రాజ్యమును, తర్వాత యాజకులుగాను, అంటే ఒక రాజులమై ఉన్నాము, యాజకులై ఉన్నాము, అంటే అభిషేకం పొందున్నాము అని అర్థం. పాత నిబంధనలో దావీదును అభిషేకం చేశారు కదా, అప్పుడు రాజు ఆయన, యాజకులను అభిషేకం చేశారు కదా, అప్పుడు వాళ్ళు యాజకులు. ఇప్పుడైతే క్రైస్తవుడు రాజై ఉన్నాడు, యాజకుడై ఉన్నాడు, కనుక అభిషేకం వీళ్ళు కూడా పొందాలి. ఈ విధంగా మొదటి శతాబ్దంలో అతి పరిశుద్ధ స్థలం అభిషేకించాడు. అతి పరిశుద్ధ స్థలం అంటే దేవాలయము, యెరూషలేము. వెరీ గుడ్. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదువుదాము. అంటే 17-18లో పాత యెరూషలేం అనేది పడిపోతుంది. అది పడిపోయిన తర్వాత అని అర్థం. బహుజన సమూహం అంటే గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. జనసమూహం అంటే గొప్ప స్వరం అంట, పరలోకంలో ఇలాగ చెప్పగా విన్నాడు. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. చూసారా, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దాని ప్రతిదండన. ఈ మాట మీరు లూకాసు వార్తలో చూస్తారు. ఈ మాట మీరు యెషయా గ్రంథం 61:2లో చూశారు. యెహోవా దినం అనేది కూడా మీరు చూశారు అన్నీ మలాకిలో. ఇవన్నీ గుర్తుకు రావాలి మీకు. ఇంకా అంటే ఇక్కడ వేశ్యగా మారింది ఎవరు? ఇశ్రాయేలీలు భార్య, మొదటి భార్య అంతే కదా, భార్య కదే అయింది. మరి ఇక్కడ రోమా సామ్రాజ్యం అని ఎందుకంటారు? 17-18 అధ్యాయం రోమా సామ్రాజ్యం అని అంటారు వీళ్ళందరూ, ఆర్సీఎం అంటారు. అవునా లేదా? అసలు దానికి ఏం సంబంధం వస్తుంది? అసలు ఆర్సీఎం ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులే కాదు వాళ్ళు. ఇది ఇశ్రాయేల్ కోసం మాట్లాడుతున్నమాట. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్య. భూలోకం అనగానే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? యెరూషలేము, ఆ ప్రాంతం. యెరూషలేము భూలోకం అనే వాళ్ళకి ఏ లోకం ఇచ్చాడు? ఒక భూప్రాంతాన్ని ఇచ్చాడు. భారతదేశం అనగానే ఇండియా, ఈ భూలోకం అనమాట. అది అర్థం చేసుకోవాలి. అట్లా వాళ్ళకి ఇచ్చిన భూప్రాంతాన్ని ఏం చేశారు అంటే చెడగొట్టేశారు. కనుక వారు ఏమయ్యారు? తన దాసుల రక్తమును బట్టి, అంటే ప్రవక్తల యొక్క రక్తమును బట్టి
చెప్పాడు కదా అంతకుముందు. ఇది మీరు మత్తయి సువార్తను అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏది మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుంచి 39 వచనాలకు టచ్ అవుతుంది. ఇది ఇంకా అనేక వచనాలు మనం దీంతో చూసుకోవచ్చు. రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. మళ్ళా ఎందుకు అంటే ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. ఆ పట్టణపు పొగ ఏమవుతుందంట? యుగ యుగములు పైకి లేచుచున్నది అని చెప్తున్నాడు. అంటే శాశ్వతము అని అర్థం. ఇంకా పూర్తిగా అది నాశనం అయిపోయింది అని అర్థం. ఇంకా నిత్యము దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు ఉంది కదా అని చెప్తే అసలు అప్పుడే అయిపోయింది, ఇప్పుడు ఉండేది కాదు అది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడు అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. 5 మరియు మన దేవుని దాసులారా. సింహాసనాసీనుడగు దేవునికి అంటే యేసుక్రీస్తు కాదు, తండ్రి అయిన దేవునికి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచు ఒక స్వరం సింహాసనమునొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. అంటే అంతకుముందు దేవుడు ఏం చేస్తాడు? అంతకుముందు ఏలుచున్నాడా? లేదు. అంటే దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చింది అని అర్థం. అంతకుముందు లేదు ఆయన రాజ్యం. రాజ్యం ఉండింటే యేసుప్రభుకి భూలోక రాజ్యములన్నీ చూపించి ఆయన ఎందుకుంటుంది అది? ఈయనకి రాజ్యం లేదు ఇక్కడ. అందుకే రాజ్యం సమీపించింది అనుకుంటూ వచ్చారు తప్ప వాళ్ళు రాజ్యం ఉందని కాదు అర్థం అక్కడ. అందుకే ఇశ్రాయేలుకు ఈ కాలంలో ఈ సమయంలో రాజ్యమును అనుగ్రహిస్తావా అని అడిగారు. ఉంటే ఎందుకు అడుగుతారు? అంటే దేవుని ఆధిపత్యం భూమి మీద లేదు, దేవుని చట్టం భూమి మీద లేదు. దేవుని చట్టం అంటే కొత్త నిబంధన అనే రాజ్యాంగం ఉంటేనే కదా దేవుని చట్టం ఉంటుంది. ఆ నిబంధన అప్పటికి లేదు. కాబట్టి మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. ఇప్పుడు వివాహోత్సవ సమయం ఇప్పుడు వచ్చింది. అంటే భార్యాభర్తలు ఏకమయ్యే సమయం అనమాట వివాహం. క్రీస్తు శకం 70 మ్యారేజ్. ఎస్. అవును. మనము ఆ పెళ్లిలో భాగం. అంతే అంతే. విందుకు వచ్చిన వారు, విందు భోజనం చేస్తున్నాం. మనము దేవాలయం కూడా అవుతాం, మనము భార్యలో భాగం కూడా అవుతాం, మనము అందులోకి వచ్చిన వారం కూడా అవుతాం, పిల్లలు కూడా అవుతాం, దేవుని పిల్లలు కూడా అవుతాం. బైబిల్లో పాత నిబంధనలో ఇశ్రాయేలు అనే భార్యనే పిల్లలు కూడా అన్నాడు. ఇశ్రాయేలు అందరినీ భార్య కూడా అన్నాడు. అంటే వివిధ కోణాల్లో మాట్లాడుతూ వచ్చాడు. సేమ్ అదే రకం అనమాట. ఇక్కడ మనము ఆ భార్యలో అంటే శరీరములో మనం కూడా భాగం అవుతున్నాం. ఇప్పుడు అటాచ్ అవుతున్నాం. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ యొక్క చేతి సహాయం లేని చిన్న రాయి భూతలమంత గొప్ప రాయి అవుతుంది. కాబట్టి ఆ చిన్న రాయిలో మనం ఒక రాయిగా అటాచ్ అవుతున్నాం అనమాట. అది ఆ పర్వతంలాగా మనము దేవాలయంలో భాగమవుతాం, మనము దేవాలయములో మన భార్యలో భాగమవుతాం, ఆయన శరీరంలో ఒక అవయంలాగా మనం ఆయన పిల్లలం అవుతాం. వీళ్ళు కూడా భార్య అన్నాడు వీళ్ళని, మీరు చూస్తే పిల్లలు అన్నాడు వీళ్ళని, మీరు కుమారులు కుమార్తెలు కూడా అన్నాడు వీళ్ళని. అంటే విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది అని చెప్పేసి చూడాడు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని, భార్య కూడా ఏమైపోయిందంటే తను తాను సిద్ధము
ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అంటే ఏడుందంటే ఇంకా మేకప్ రూమ్లో రెడీగా ఉండి సిద్ధమై వస్తుందన్నమాట. ఇంకా ఆల్రెడీ అంతే కదా, సిద్ధమై వస్తారు కదా వాళ్ళు. గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ఇవన్నీ విషయాలు యోహాను గారు వింటున్నాడు. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను మనము సంతోషపడాలంటే ఇది పరలోకంలో ఉన్నవారి కోసం చెప్తున్నాడు కదా. జన శబ్దము అన్నాడు కదా, పైన బహుజన శబ్దం అన్నాడు కదా, దానికోసం మాట్లాడుతున్నాడు. పరలోకంలో ఉన్న 24 మంది పెద్దలు కింద చెప్పాడు కదా, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక స్వరం మాట్లాడుతుంది, కానీ అనేక జనం మాట్లాడితే ఎంత సౌండ్ వస్తుందో అంత వస్తుందని చెప్తున్నాడు అనమాట. అక్కడ జలము అంటే నీళ్ళు, శబ్దం చూడండి మనం ఎట్లా వస్తుంటుంది, డ్యాముల కాడ, నదుల కాడ, అలాంటి శబ్దం అంటే పోల్చడానికి చెప్తున్నాడు అనమాట. అంత గొప్ప శబ్దం వచ్చిందంట ఆయనకు, వినబడుతుంది యోహాను గారికి. ఇక కిందకు వస్తే, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఇప్పుడు పెండ్లి విందుకు పిలువబడిన వారు అంటారు ఇక్కడ. పైన ఏమన్నాడు, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్న నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. ఆ బట్టలు ఏంటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని అర్థం. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీతిగా జీవించేవారు ఎవరైతే, నీతిగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడమే ఆ వస్త్రాలు, వేరేం కాదు. ఇంకా వస్త్రాలు అనగానే మనం వస్త్రం చూడకూడదు, ఇంకా క్రియలు, సత్క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటక అతని పాదముల యొద్ద పడుతుని. అంటే దేవదూత అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి అంత చెప్తుంది ఏది, ఎవరు? ఆ గట్టి స్వరముతో దేవదూత, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గురించి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయము. దేవుని గురించి సాక్ష్యము ప్రవచనానుసారం అని నాతో చెప్పాను. అంటే యేసును గురించి సాక్ష్యము ప్రవచనానుసారం, అంటే ఇదంతా కూడా ప్రవచించబడింది కనుక అలా జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. ముందుగానే ప్రవచించబడింది, యేసు కోసం ముందుగానే ప్రవచించబడింది కనుక అలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరియు పిలువబడిన వారు, పెళ్ళైన తర్వాత పిలువబడిన వారు మనమే. అది పెళ్ళైన తర్వాత ఎవరు పిలువబడతారు? ఆ తర్వాత AD 70లో పెళ్ళయింది, ఆ తర్వాత పిలువబడుతున్నాం, మనం అందరూ పిలువబడుతున్న వాళ్ళమే. విందులో ఉన్నవారు మనం. విందు ఇప్పుడు గొర్రె పిల్ల విందులో భోంచేస్తున్నాం. అది వాక్యమే భోంచేస్తున్నాం, ఇంకేం భోంచేస్తున్నాం. ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నాం, నేనేం చేస్తున్నాను, భోంచేస్తున్నాం, అంతే, వేరేం లేదు. దీన్నే అంటే భవిష్యత్తులో అనుకుంటున్నారులే వాళ్ళు, అదే భవిష్యత్తులో అనుకుంటారు. మనం కూడా అలాగే అనుకున్నాం కదా ఒకప్పుడు. అది ఏదేమైనా వాళ్ళు భవిష్యత్తుకు తీసుకుపోతారు అంతే. ఇవన్నీ విషయాలు అవి కావని బైబిల్ చెప్తుంది. 11 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. ఇప్పుడు ఏం తెరవబడింది అంటారు ఇక్కడ? మనం అంతకుముందు దేవాలయం తెరవబడుట అనేది నేను రోజు చూసాం, 2 వచనాలు. పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో ఏం కనబడిందంట? తెల్లని గుర్రం కనబడింది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు యేసుక్రీస్తు వారు, సత్యవంతుడు, నామము గలవాడు. ఆయన నామం ఏంటంట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శించుచు యుద్ధము జరిగించుచున్నాడు. అంటే ఆయన నీతిని బట్టే చేస్తాడనమాట. అంటే ఆజ్ఞలు బట్టి, వాక్యాన్ని బట్టే ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన నేత్రములు మొదటి రాకల్లో వచ్చినప్పుడు అట్లున్నాయా? ఆయన కళ్ళల్లో జాలి, ప్రేమ కనబడ్డాయి. కానీ రెండోసారి వచ్చేటప్పుడు కోపంతో వస్తున్నాడు. అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద
అనేక కిరీటములు ఉండెను. ఎందుకు అంటే జయించిన వారందరికీ ఇవ్వడానికి. వ్రాయబడిన అంటే ఆయనలోనే అనేకులు ఉన్నారు, వేరేం కాదు అక్కడ. కిరీటములు అంటే సార్ ఎట్లా? కిరీటం అంటే కిరీటం అని కాదు, గుర్రం అంటే గుర్రం అని కాదు. అదే సార్. చెప్పాను కదా ఇందాక, మనకు అర్థం కావాలని ఆ భాష రాస్తున్నాడు. జయించిన వారికి రాజులకు ఏమిస్తారు? కిరీటం ఇస్తారు. మరి అట్లా మాట్లాడుతున్నాడు. అలాగే ఇప్పుడు కూడా మనం రాజులు యాజకులు కాబట్టి ఆల్రెడీ నీకు కిరీటం ఉంది. కిరీటము. ఇప్పుడు నువ్వు రాజు అయితే నీకు దగ్గర కిరీటం ఉంది, నువ్వు యాజకుడు అయితే నీ దగ్గర ఒక వస్త్రం ఉంది. అది మీనింగ్. అది మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను కదా. అదే శ్లోకాన్న 12వ అధ్యాయంలో ఇంట్లోనే 12వ అధ్యాయంలో ఎవడు అపహరింపుకోకుండా చూసుకోను అవును అనే మాట చెప్తున్నాను. అవును, నీ కిరీటం అపహరింపకుండా అంటే దొంగలించకుండా చూసుకొని చూసుకో అంటే అర్థం ఏంటి? నీ రక్షణ పోగొట్టుకుంటావేమో జాగ్రత్త అని అర్థం. ఆయన ఏమన్నాడంటే నాతో వాసి చెప్పినప్పుడు ఏంటంటే నీ కిరీటం వస్తుంది పరలోకంలో వెళ్తేగిన కిరీటం ఉంటుంది, ఆ కిరీటం నీకు పెడతాడు దేవుడు. ఓకే, ఆ కిరీటాన్ని ఎవరు గమనించుకోకుండా చూసుకో నువ్వు అక్కడ మళ్ళీ చూసుకోవాలా? ఇది బాగుంది ఇది కథ. అంటే సరిగ్గా అర్థం కాలేదని అర్థం. సూటబుల్ కాలేదు చూడ వాక్యం అది కదా. యేసు ఓకే ఓకే. కిరీటం ఉండెను, వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఏం ధరించుకుని ఉన్నాడు? కింద ఏం రాయబడింది ఫుట్ నోట్లో? చిలకరించిన అని రాయబడింది చూడండి. అంటే రక్తమంతా ఆ వస్త్రం మీద ఏమై ఉంది? కోడి చికెన్ కొట్టేవాడు ఏం చేస్తాడు? మొత్తం ఏమడి ఉంటుంది మరి ఆ రకంగా అనమాట. వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. అంటే ఇప్పుడు వస్త్రం అంటే వస్త్రమేనా? రక్తం ఆయన మీద పడిందంటావా? మరి ఇక్కడ నువ్వు ఇది చెప్పాలా? ఆయన ఎవరు? అయస్కాంతానికి పైన కిరీటం అన్నప్పుడు కింద ఇప్పుడు రక్తం ఆయన మీద పడిందా? వస్త్రం ధరించుకున్నాడు, నిజంగా వస్త్రం ధరించుకున్నాడా అని కింద ఉండేది కూడా దానికి వ్యాఖ్యానం చేయమన్నావు నువ్వు. నేను యోహాను సువార్తలో లాస్ట్ అధ్యాయంలో చూపించాను సార్ ఆ వచనం. మరి యోహాను గురించి మాట్లాడుతున్నారు కదా ఈ మాట. పేతురు గారు మాట్లాడుతూ యోహాను గురించి మరి ఇతని సంగతి చెప్పుమని అన్నప్పుడు ఈ విషయాలు చెప్పినప్పుడు అతను అనుకున్నాడు ఈ ప్రశాంత్కి ఏది తెలియదు అని అన్నాడు. అవునులే, ఉన్న సంఘంలో కూర్చున్నాడు, వాళ్ళ గురించి చెప్పిన తర్వాత ఆ మాట అన్నాడు. అవునులే. 13వ అధ్యాయం మార్కు సువార్త, 24వ అధ్యాయం మత్తయి సువార్త, ఇవన్నీ చూపిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. ఇది రాకడ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు రాకడ ఉందా లేదా అనే విషయాలు కూడా చూపించాను సార్. అయితే ఆయన అన్నాడు అవన్నీ నమ్మద్దండి మీరు అని చెప్పాడు. వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కనుక్కుంటే వాళ్ళు చెప్పాడు. వాళ్ళతో చెప్పాడంట ఆ మాటలు. వదిలే. మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆల్రెడీ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దనే ఉన్నది కాబట్టి ఆయన నామము వాక్యము అని పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, ఇప్పుడు వీళ్ళు కూడా తెల్లని గుర్రాలు ఎక్కి వస్త్రాలు వేసుకొని వచ్చారంటవా? దీన్ని బట్టి ఏమంటారు పెంతెకోస్తోలు? అందరూ మనం తెల్లబట్టలు వేసుకోవాలంటారు, అవునా? పరలోకమందున్న సేనలు ప్రభువైన శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించింది. గుర్రాలు కూడా తెల్లవే, బట్టలు తెల్ల వేసుకొస్తే మరి గుర్రాలు వేసుకురావట్లేదు ఇది మీరు. చర్చికి గుర్రాలు కూడా వేసుకురావాలి ఇప్పుడు, అది కూడా తెల్ల గుర్రాలు వేసుకురావాల, అంతే కదా. జనములను కొట్టునట్టుకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము, ఆయన నోట్లోంచి ఏం బయలుదేరుతుందంట? వాక్యం. అది దానికోసం చెప్తున్నాడు అక్కడ. వాడిగల ఖడ్గం బయలు వెడలుచున్నది, ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఇనుపదండంతో ఏలడం అంటే శిక్షిస్తున్నాడు అని అర్థం వాళ్ళని. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత ఆయన మద్యము తొట్టి త్రొక్కును. మద్యపు త్రొట్టిని తొక్కేటప్పుడు ద్రాక్ష అంతా కూడా తొట్టులోకి వేసి
ఒక 10-15 మంది ఆ హౌజ్లోకి దిగుతారు, తెలుసా నీకు? ద్రాక్ష, నల్ల ద్రాక్షంతో కూడా ఏం చేస్తారంటే పెద్ద తొట్టు ఉంటుంది, దాంట్లోకి వేసేసి వాళ్ళు త్రొక్కుతుంటారు. తొక్కితే కింద భాగంలో మన పైపు ఉంటుంది అన్నమాట ఒకటి, ఆ రసము ఆ పైపు గుండా వేరే దగ్గరికి వెళ్తుంది. సేమ్ అదే ఉద్దేశంతో పాత నిబంధన కాలంలో తొక్కేవాళ్ళు అలాగా, రాజుల కాలంలో. దాన్ని గుర్తు పెట్టుకొని ఆ విధానంలో వాక్యాన్ని చెప్పాడు ఇక్కడ దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి, మద్యం అంటే ద్రాక్షారసము, ద్రాక్ష, దాన్ని ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు తొక్కుతాడంటే. ఇప్పుడు ద్రాక్ష అంటే ఎవరు? అంతే, ద్రాక్ష చెట్టుతో పోల్చాడు కదా వాళ్ళని, నిజమైన ద్రాక్ష వల్లి అని అన్నాడు కదా. ఇప్పుడు తొక్కుతున్నాడు అంటే అర్థమైంది, ఇనుపదండం అంటే అర్థం ఏంటి? తీర్పు చేస్తున్నాడు. ఇనుపదండముతో కీర్తన 2వ అధ్యాయంలో ఉంటుంది 7వ వచనంలో, క్రీస్తు ఇనుపదండముతో వాళ్ళు ఏలును అని, కుండను వగలగొడతాడని. కాబట్టి ఆ యొక్క మాట భాషను మనం అర్థం చేసుకోవాలి తప్ప నిజంగా వచ్చి ఆయన ద్రాక్ష తొట్టి తొక్కడు. ఎప్పుడైతే ద్రాక్ష తొట్టిని తొక్కుతారో తొక్కే వాళ్ళ మీదకంతా ఏమి ఎగురుతుంటుంది? నేను ద్రాక్షరసం చేస్తున్నప్పుడు అప్పుడు ఎగిరి మీద పడుతుంటుంది నాకు. అలాగా యేసుక్రీస్తు వారు ద్రాక్ష తొట్టిలో దిగి తొక్కుతున్నాడంటే బట్టల మీదకి ఏం చెట్లుతుంది? అదే అంటే ఇశ్రాయేలీలందరినీ కూడా సంహరిస్తున్నాడు. ఆయన వస్త్రాలన్నీ రక్తమయమై ఉన్నాయి అని అర్థం. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎట్లుంటాయి సైనికులవి, రాజులవి? చెప్పండి, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు నువ్వు యుద్ధంలోకి పోయి వచ్చినావు, 10 మందిని చంపొచ్చినావు, ఎట్లుంటుంది చెప్పు పరిస్థితి? నీ వస్త్రాలు యుద్ధం అంటే కోళ్ళు కోసేకపోయినా కూడా నువ్వు యుద్ధమే. ఓ 10 కోళ్ళు కోసినావు అంటే యుద్ధమే. ఇక్కడ 11 లక్షల మంది చనిపోబోతున్నారు. వాళ్ళ రక్తమంతా కూడా యేసుక్రీస్తు వస్త్రాల మీద ఒకవేళ నిజంగా చిట్లితే, కింద అన్నాడు కదా చిలకరించబడినా అని, ఇట్లా నిజంగా ఈయన ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న వ్యక్తికి రక్తము మీద పడితే ఏ రకంగా ఉంటుందో ఆ సిచ్యువేషన్ చూపిస్తున్నాడు మనకి. అంటే యేసుక్రీస్తు వారు వారికి తీర్పు తీరుస్తున్నాడు. అదే సమయంలో వివాహం కూడా జరుగుతుంది. ఇదంతా మళ్ళీ ఎక్కడ ముడిపడుతుంది? మందిరం. ఇదంతా ఎక్కడ ముడిపడుతుందంటే యెరూషలేం పట్టణము ఇశ్రాయేలీలు అనే వారికి విధించబడిన 70 వారము ఇక్కడ పూర్తి అవుతుంది. అతి పరిశుద్ధ స్థలము అంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు భార్య ఎప్పుడైతే వివాహం చేసుకుంటున్నాడో ఆమె అభిషేకించబడుతుంది. ఎందుకంటే పాత నిబంధనలో యాజకులు ఎప్పుడైతే అభిషేకించబడతారో, మందిరం ఎప్పుడైతే అభిషేకించబడుతుందో అప్పుడు ఆ మందిరం కానీ ఆ యాజకులు కానీ పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఆమెను వివాహం చేసుకుంటాడో ఆమె పరిపూర్ణమైన అతి పరిశుద్ధ స్థలంగా మారుతూ ఉంది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట అంటే వివాహం చేసుకునుట. యేసుక్రీస్తు వారు. నాకు తెలియదు. నాకు తెలిసి మొన్న ఒక ఆయన వచ్చాడు కదా, వాక్యం చెప్పాడు చూడు, ఆయన వరకు నాకు అవగాహన ఉంది. అంటే ఈ విషయాలు తెలుసో తెలియదు కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పాడు ఆయన. అంత్య దినములు, పునరుద్ధానము, పుట్టుకున్నట్టు ఆయన పునరుద్ధానము, అంత్యదినములు, యేసు 2వ రాకడ వచ్చింది అన్న విషయం ఆయన చెప్తున్నాడు. కానీ ఇంత డెప్త్ అయిన విషయాలు నేను ఆయన దగ్గర వినలేదు. యేసు 2వ రాకడ వచ్చిందని చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. ఆయన ఎలా చూశాడో బైబిల్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇశ్రాయేలుగానే చూశాడు కాబట్టి కనబడింది ఆయనకు. అది అంతే.
కాకుండా లేక వాళ్ళకి అనేటట్లుగా చూశాడు కాబట్టి తెలుసుకోవాలి. అవును. తెలుసుకోవాలి. సత్యం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని 10 మందికి మనం తెలియజేయాలి. ఈరోజు కాకపోయినా ఇంకొక 100 సంవత్సరాలకైనా, ఈరోజు 100 మంది నేర్చుకుంటే 100 సంవత్సరాలకు 1,00,000 మంది నేర్చుకుంటారు. అది సత్యం సత్యమే. ఈ 15వ వచనంలో జనములు కొట్టుటకై ఆయన నోటు నుండి అంటే వాక్యం బయలుదేరుతూ ఖడ్గం, ఆ ఖడ్గమే బయలుదేరుతూ వాళ్ళందరినీ ఇనుపదండంతో వెళ్తాడు. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత ఆయన మధ్యపు తొట్టి త్రొక్కుడు. ఉగ్రత అనేది ఎక్కడో యోహాన్ గారు చెప్పారు, ఎక్కడో పౌలు గారు తెస్సలోనిక పత్రికలో చెప్పారు, ఎక్కడో మలాకి గ్రంథంలో చెప్పాడు. ఇక్కడ నెరవేరుతుంది. అంటే దర్శనాలు ప్రవచనాలకు ముగింపు ప్రకటన గ్రంథం. రాజులకు రాజును ఆయన ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. వస్త్రం మీదను తొడ మీద కూడా వ్రాయబడి ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రాజులకు రాజంట ఆయన, ప్రభువులకు ప్రభువు అనే మాట మనకు తెలియజేస్తుంది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచుది. నిజంగా సూర్యబింబంలో నిలిచాడా? ఇది అట్లనే చూశాడా? అంతేగా అర్థం చేసుకోవాలి కదా మనం. సూర్యుని మీద నిలబడినట్లుగా అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గొర్రెల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసం తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని. అంటే ఇది మత్తయి సువార్త మీకు 24వ అధ్యాయము 18వ వచనములో గద్దలు పోగవును అనే మాట ఉంది కదా. అది ఇంకా అక్కడున్న 11 లక్షల మంది చనిపోతే నీకు ఏమొస్తాయి పైనుంచి? గద్దలు, అవి ఏమంటారు దానిని, రాబందులు. అదే దాని మీనింగే చెప్తున్నాడు అంత మొత్తం. ఇంకా పోదాం ముందుకి. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ క్రూర మృగం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకు ఆన్సర్ రావాలంటే క్రూర మృగం అనేది చాలా ఇంపార్టెంట్. క్రూర మృగం అనగానే రోమా సైన్యం. అది అదే రాజ్యం, రాజు. 4 మృగాలు చూపించాడు కదా, అందులో 4వ మృగం ఇది. క్రూర మృగం అన్నాడు దాన్ని. కాబట్టి ఈ మృగం ఎప్పుడు ఉందంటే 1వ శతాబ్దంలోనే ఉంది. కాబట్టి అప్పుడు జరిగాయి అనడానికి ఈ క్రూర మృగం అనే మాట అక్కడక్కడక్కడక్కడ కనబడుతుంది. ఇది పట్టుకొనే మనం అంతటినీ లైన్ క్లియర్ చేసుకోవాలి. లైన్ క్లియర్ చేసుకోవాలి. మనకు ఒక రాయి ఉంటుంది అనుకో, ఆ రాయే సరిహద్దు. ఇంకా ఆ రాయి నుండి అవతలకి యువతలకి మనం పెట్టుకుంటే చాలు, క్లియర్గా మన లెక్క వస్తుంది. ఆ ప్రకారం అన్నమాట. ఇక్కడ భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారందరూ ఏం చేశారు? వారిద్దరు ఏమయ్యారట? ఆ గంధకముతో మండు గుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు 1వ శతాబ్దంలో ఉన్నవారు, అబద్ధం చెప్పిన వారందరూ. అబద్ధ ప్రవక్త అంటే ఇశ్రాయేలులో నుండి అబద్ధాలు ప్రవచించిన వారు. అది కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత, అది యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారంగా, అంటే నెరవేరిన మాటను వాక్యానుసారంగా నెరవేరిన ఆ యుద్ధం. పక్షులన్నీ కడపారా తినేను అని రాయబడింది. ఇంతటితో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇశ్రాయేలు యొక్క నాశనమంతయు కంప్లీట్ అయిపోయింది.
ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన భార్యను వివాహం చేసుకుంటాడో అప్పుడు ఆమె పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఆమె అతి పరిశుద్ధ స్థితికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన ఆమెలోకి వస్తాడు, ఇరువురు ఒకటవుతారు, ఏకమవుతారు అన్నమాట. మనం చూడడం జరిగింది. ఇంకా 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము మనం ఇంతకు ముందే చూసాము. దీని తర్వాతే వెంటనే మనం 21వ అధ్యాయంలో చూసుకోవాలి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుతున్నా. ఈ మాట పేతురు గారు 3:13 చెప్పాడు. దానికోసమే కదా ఎదురు చూస్తున్నాడు పేతురు. ఇశ్రాయేలీయులంతా దానికోసం ఎదురు చూస్తున్నారు. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను. ఏది గతించిపోయినంటే హెబ్రీ పత్రిక మనం 9:6 నుంచి 10 వరకు చూసాం. ఈ గుడారం ఉన్నంత వరకు అతి పరిస్థలంలో వెళ్ళడానికి మనకు ఇంకా బయలుపరచబడలేదు, పరిశుద్ధాత్మ బయలుపరచలేదు అంటాడు. ఇదే ఇక్కడ కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చిందంటే ఉన్నది పోవాలి, అది వచ్చిందని అర్థం. ఇప్పుడు ఇక్కడ మీనింగ్ అది అర్థం చేసుకోవాలి మీరు. పాతది కొత్త వచ్చింది, అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతేగాని బైబిల్ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలి. నిజంగా కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చింది అలా చూసుకోకూడదు. అంటే ఇశ్రాయేలీలు అనబడే ప్రజలను, ఇశ్రాయేలీల యొక్క చట్టమనే ధర్మశాస్త్రమును, ఇశ్రాయేలీల యొక్క భూభాగమును మూడు కలిపితే పాత భూమి పాత ఆకాశము అని అర్థం. ఈ మూడు కలిపితే, నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఆ విషయాలు ముడిపడి ఉందని. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రము ద్వారా వారికి ఒక భూభాగం ఇచ్చాడు. ఈ మూడు కలిసి ఉంటాయి. అందులో భూభాగం అనగానే దేవాలయం కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఇశ్రాయేలీలే పోయారు, దేవాలయమై పడిపోయింది. ఇశ్రాయేలీలే చెల్లాచెదరపై ఆ దేశాన్ని వదిలేశారు, వారి చట్టం కూడా కొట్టివేయబడింది. అంటే పాత భూమి పాత ఆకాశం అనే ఇశ్రాయేలీలు అనబడే శరీర సంబంధమైన వారు నశించరు, ఇంకా అయిపోయిందని అర్థం, తీసివేయబడింది. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను. అదే పాత నిబంధన కింద ఉన్న ఇశ్రాయేలీలు యెరూషలేము మొత్తం నాశనము అయిపోయింది, గతించింది. ఎందుకంటే గలతీ పత్రికలో హెబ్రీ పత్రికలో చెప్పుకుంటూ వస్తాడు, ధర్మశాస్త్రం కిందకి మళ్ళీ మీరు ఎందుకు వెళ్తున్నారు, అది కొట్టివేయబడుతుంది అనే మాట చెప్పుకుంటూ వస్తాడు. ఇక్కడ కొట్టివేయబడుతుంది, దుఃఖం కలుగుతూ ఉంది మరలా అంటాడు. అవన్నీ మీకు ఇక్కడ అర్థం కావాలి, ఓకేనా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అనగా నూతన సంఘమును చూశాడు. పాత సంఘం అనే ఇశ్రాయేలీలు నశించారు. అందుకే 17వ అధ్యాయం 18వ అధ్యాయం 19వ అధ్యాయం మొదట్లో మీరేం చూశారు, ఆ మహావేశ్య నాశనమైంది, దాని భూమి ఒక గడియలో నాశనమైంది. ఆ మాటనే ఎత్తి చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ మీకు అర్థం కావాలి అప్పుడు, ఎందుకంటే దాని యొక్క కంటిన్యూషనే కదా, వేరేది కాదు కదా. ఇది సముద్రమును ఇక లేదు, 2వ వచనం, మరియు భక్తిహీనులు అని అర్థం. సముద్రం అంటే భక్తిహీనులు అని అర్థం, ఓకే. మరియు నేను నూతనమైన యెరూషలేము, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. గలతీ పత్రికలో పైనుంది, కొరింథీ పత్రికలో పైనుంది, అంతేనలా. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా పైనుంది అన్నాడు కదా. అబ్రహాము యాకోబు వీళ్ళంతా కూడా పైన దాన్ని చూస్తున్నారు, అది ఇప్పుడు కిందికి దిగి వచ్చింది. పైనున్న సమయం ఉంది, కిందికి దిగి వచ్చిన సమయం ఉంది. పైనున్న సమయము AD 70కి ముందు భాగం, ఆదాం మొదలుకొని AD 70లో అది కిందికి వచ్చిన సమయం. దాని కూడా ఏమంటున్నాడు, మరియు నేను నూతనము అయిన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము అంటున్నాడు, పరిశుద్ధ పట్టణం అని అంటున్నాడు. దాన్నే భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె కూడా అంటున్నాడు దాన్ని. ఇది అభిషేకించబడింది.
పాత నిబంధనలో నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మీరు ఒక దేవాలయం అభిషేకం చూసారా? ఇక్కడ కూడా నూతనమనే యెరూషలేము అనబడే పట్టణము, ఆ పట్టణమే భార్య, అది అభిషేకింపబడి భూమి మీదకి దిగి వస్తూ ఉంది.